హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పారాడిమ్ అంటే ఏంటో తెలియాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ప్రీవియస్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు మీకు కొత్త వాడు ఏంటంటే పారాడిమ్ అన్నాడు. పారాడిమ్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ ఏ మోడల్ ఆర్ ప్లాన్. సో ఏదైనా అవ్వచ్చు. అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ దాని యొక్క ప్లాన్ అనేది, దాని యొక్క మోడల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా అడ్వాంటేజెస్ జావాలో అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యొక్క అడ్వాంటేజెస్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. ప్లాన్ అనేది చాలా సింపుల్గా 2 minutesలో అయిపోతుంది. బట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఎక్కువగా దీంట్లో చెప్పుకుంటాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలియాలి. ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలియాలి. నెక్స్ట్ అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియాలి. ప్రీవియస్ క్లాస్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ అదేవిధంగా ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పాను. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్పాను. అంటే స్టూడెంట్ అవ్వచ్చు, నెక్స్ట్ అదేవిధంగా పెన్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, వీటిని ఏం చెప్పానంటే ఆబ్జెక్ట్స్గా చెప్పాను. సో ఇప్పుడు ఆబ్జెక్ట్, ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి మనకి ఏంటంటే ప్రీవియస్ క్లాస్ చెప్పాను. ఏం చెప్పానంటే దానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే కొన్ని యాక్సెసింగ్ అనేది ఉంటాయి. సో అంటే సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి ఏం జరుగుతుందంటే దాంట్లో కొన్ని యాక్సెసింగ్ అనేది ఉంటుంది. సో అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ పారాడిమ్లో మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా డివైడ్ అయి ఉంటుందంటే మెథడ్ ప్లస్ డేటా. అంటే డేటాని మెథడ్ని కలిపి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఆబ్జెక్ట్గా చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి దాని యొక్క పిక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క మోడల్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, డేటా అనేది మిడిల్లో ఉంది. దీంతో అంటే మెథడ్స్తో కట్టి వేయబడింది, టైడ్ అంటారు. సో అంటే ఏం జరిగిందంటే డేటా అనేది మెథడ్స్తో కట్టి వేయబడింది, టైడ్. సో డేటా ఈజ్ టైడ్ విత్ ద మెథడ్స్ అని రాసుకోవచ్చు. సో ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తున్నా అంటే డేటా ప్లస్ మెథడ్స్. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఏంటంటే మనకి జావాలో ఎక్స్టెన్సివ్ అనే ఒక యూజ్ అనేది ఉందని. అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ని మెథడ్స్ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ కొత్తగా యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా కొత్త ఫీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డేటా ప్లస్ మెథడ్స్ అన్నాను. సో డేటాని మెథడ్ని కలిపితే ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది దాని యొక్క మోడల్. సో ఇప్పుడు అసలు ఆబ్జెక్ట్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఇట్ ఎలిమినేట్స్ ద ఫ్లాస్ అంటున్నాడు. అంటే ఏంటంటే అంటే మెయిన్గా అసలు ప్రోగ్రామింగ్లో ఏంటంటే కొన్ని డిఫెక్ట్స్ని ఎలిమినేట్ చేస్తుంది అని. ఏది ఎలిమినేట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి జావా ప్రోగ్రాంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే, ఏమన్నా ఫ్లాస్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేస్తుందంట. నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే అసలు ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే జావా ఈజ్ ఏంటిది? జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. ప్రొసీజర్ వేరు, ఆబ్జెక్ట్ వేరు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రొసీజర్లో వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే ప్రొసీజర్ మీద ఫోకస్ చేస్తుంది. ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే డేటా మీద ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనకి ప్రోగ్రామింగ్లో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఏం చేస్తుందంటే డివైడెడ్ ఇంటూ సమ్ ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతుంది. కొన్ని ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ అనేది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే డేటా మీద ఫోకస్ చేస్తుంది, రాదర్ దాన్ ద ప్రొసీజర్కి బదులుగా డేటా మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్లో మనం ఆల్రెడీ సి లాంగ్వేజ్ గురించి చెప్పుకున్నాం. సి అనేది ఏం జరుగుతుంది, కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ప్రోగ్రామ్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. ఆ డివైడ్ అయిన పార్ట్స్ని ఏమని చెప్పిందంటే మనకి ఇక్కడ ఫంక్షన్స్ అని చెప్పింది. ఇప్పుడు వచ్చేసరికి అలా డివైడ్ అయిన పాయింట్స్ని ఏం చెప్తున్నాను, ఆబ్జెక్ట్ అన్నాను. సో ఇక్కడ చూడండి ప్రతి పాయింట్లో మనకి ఆబ్జెక్టే వస్తుంది. ఒక పెద్ద ప్రోగ్రామ్ని చిన్న పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ అని అంటున్నాం అని చెప్పాను. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ డేటా ప్లస్ మెథడ్స్ అంటున్నాను. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఎలిమినేట్స్ ద ఫ్లాస్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది అంటున్నాను. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది దేని మీద ఫోకస్ అవుతుంది? జనరల్గా మనకి దేని మీద ఫోకస్ అవుతుంది? డేటా మీద ఫోకస్ అవుతుంది, రాదర్ దాన్ ద ప్రొసీజర్కి బదులుగా డేటా మీద ఇక్కడ ఫోకస్ చేస్తుందని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ఊప్స్ ఈజ్ ఏ మోర్ న్యాచురల్ వే టు ప్రోగ్రామ్. అంటే మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటే జావాలో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనకి న్యాచురల్గా ప్రోగ్రామ్ రాసే ఒక ఫీచర్ని కలిగించింది. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్పామంటే ఇక్కడ డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో ఉంది. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను డేటా హైడింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాను, డేటా అబ్స్ట్రాక్షన్ అనేది యూజ్ చేయడం వల్ల డేటా హైడ్ అవుతుంది. సో ఎవరికైతే మనకి డేటా కనిపించాలంటే ఎక్స్టర్నల్ క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్లో వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది, ఎక్స్టర్నల్ క్లాసుల్లో వాళ్ళకి రాకుండా చేయొచ్చు. ఇక డేటా హైడింగ్ అనే ఆప్షన్ అనేది దీంట్లో ఉంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే న్యూ డేటా మెథడ్స్ కెన్ బి ఈజీలీ యాడెడ్. సో కొత్త డేటాలని కొత్త మెథడ్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
వచ్చేసరికి ఇది ఈజ్ ఏ బాటమ్ అప్ అప్రోచ్. మనకి ఆల్రెడీ చెప్పాను నేను ఏంటి, సి వచ్చేసరికి ఏంటి టాప్ డౌన్ అప్రోచ్, జావా వచ్చేసరికి ఏమవుతుంది బాటమ్ అప్ అప్రోచ్. టాప్ డౌన్ అప్రోచ్ కంటే బాటమ్ అప్ అప్రోచ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఫోకస్ ఆన్ ద, సో ఇది ఆల్రెడీ చెప్పాను, ఫోకస్ ఆన్ ద డేటా రేదర్ దెన్ ద ప్రొసీజర్. సో డేటా కంటే మనకి ఏంటంటే డేటా మీదే ఫోకస్ చేస్తుంది ప్రొసీజర్ కంటే బదులుగా అని చెప్పేసి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కమ్యూనికేటెడ్ విత్ ద మెథడ్స్. సో ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఆబ్జెక్ట్ అనేది, సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ అనేది దేని ద్వారా కమ్యూనికేట్ అవుతుందంటే మెథడ్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పిన క్లాస్ కూడా, సో ఫస్ట్ మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది వస్తే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ కనుక మనకి తెలిస్తే పిఓపికి ఓఓపికి డిఫరెన్స్ దాంట్లోనే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సికి C++కి డిఫరెన్స్ దాంట్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఫీచర్స్ ఆఫ్ జావాకి అవే పాయింట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు పారాడిమ్కి కూడా అవే పాయింట్స్. సో ఏంటంటే టోటల్గా మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పారాడిమ్ అనే క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఊప్స్ కాన్సెప్ట్, థర్డ్ది వచ్చేసరికి ఏంటంటే మనకి పిఓపికి ఓఓపికి డిఫరెన్సెస్, ఫోర్త్ది వచ్చేసరికి ఫీచర్స్, ఫిఫ్త్ది వచ్చేసరికి సికి జావాకి డిఫరెన్సెస్. సో ఈ 5 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది కూడా ఏంటంటే మనకి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ ఊప్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్ మనకి ఏమేమి ఉన్నాయి అనేది ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో ఈ 5 క్వశ్చన్స్కి చాలా రిలేటెడ్గా మనకి మ్యాటర్ అనేది ఉంది. ఒక క్వశ్చన్లో యూజ్ చేసిన మ్యాటరే మిగిలిన క్వశ్చన్స్లో కూడా యూజ్ చేసాం. సో కాబట్టి ఏంటంటే ఇదంతా కలిపి క్లియర్గా ఒక కాన్సెప్ట్లా చూడండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది మీకు ఎగ్జామ్లో వచ్చేస్తుంది. సో ఒక క్వశ్చన్ 15 మార్కులు. సో ఈ క్వశ్చన్ మీరు కనుక నేర్చుకున్నట్టయితే ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే 15 మార్కులు మీ దగ్గర ఉన్నట్టే. సో మొత్తం కలిపి ఒక కాన్సెప్ట్ లాగా ప్రిపేర్ అవ్వండి, అంతే విడివిడి క్వశ్చన్స్లా కాకుండా.